వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ పన్ను, లైక్ పన్ను, కమెంట్ పన్ను, షేర్ పన్ను. కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, అరే ఈ సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో అలాంటి మూవీస్ మన టాలీవుడ్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 1 జోష్. అక్కినేని నాగార్జున తనయుడుగా భారీ హైప్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. ఈ సినిమాలో స్టోరీ కానీ సాంగ్స్ కానీ డీసెంట్గా ఉంటాయి, కానీ డైలాగ్స్ మాత్రం అదిరిపోతాయి భయ్య. మెయిన్లీ స్టూడెంట్స్ గురించి చెప్పే ఒక్కొక్క డైలాగ్ సూపర్గా ఉంటాయి భయ్య. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు, ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ఉంటాయి సినిమాలో. మెయిన్లీ ప్రకాష్ రాజ్ రోల్, తన కొడుకు రోల్ నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయ్యి ఈ సినిమాలో ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్కి కనెక్ట్ అయిన సినిమా జోష్. డీసెంట్గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టాల్సిన సినిమా భారీ హైప్తో రిలీజ్ అవడంతో అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఈ లిస్ట్లో నెంబర్ 2 మాయవన్, తెలుగులో ప్రాజెక్ట్ జెడ్. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిందప్పుడు ఆడియన్స్కు ఐడియా లేదు. సందీప్ కిషన్ తీసిన సినిమాల్లో అద్భుతం ఈ మాయవన్, బట్ ఈ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. దీనికి ముఖ్య కారణం డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు మరియు నెగిటివ్ పబ్లిసిటీ. సినిమా మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అదరగొట్టేశారు. సందీప్ కిషన్ అదరగొట్టేశాడు పర్ఫార్మెన్స్తో. ఇలాంటి సినిమాను మూవీ టీం జనాల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది. మన లిస్ట్లో నెంబర్ 3 అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్, శ్రీ విష్ణు కంబోలో వచ్చిన పెంటాస్టిక్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్గా శ్రీ విష్ణు, సపోర్టింగ్ క్యారెక్టర్లో నారా రోహిత్, బ్రహ్మాజీ మరియు సత్యదేవ్ యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంది. ఈ సినిమాకు బలం ఎమోషన్సే. దానికి తోడు శ్రీ విష్ణు క్రికెట్ సీక్వెన్స్ సూపర్గా ఉంటాయి. ఇక మూవీ క్లైమాక్స్లో శ్రీ విష్ణు తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 4 నేనింతే. సినిమా కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్. మన కళ్ళ ముందు కనిపించే రంగుల ప్రపంచం వెనకాల ఎంత కష్టం ఉంటుందో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు పూరి జగన్నాథ్ గారు. రవితేజ సినిమాలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలని ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ ద్వారా మా హీరోనే దేవుడు, మా హీరో అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ పరిస్థితి సాయిరామ్ శంకర్ ద్వారా, సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ వల్ల స్టార్స్ ఎంత ఇబ్బంది పడతారో అని మొమైద్ ఖాన్, సుబ్బరాజ్ క్యారెక్టర్స్ ద్వారా సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రొడ్యూసర్ పడే బాధలు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు పూరి జగన్నాథ్ గారు. ఇంత మంచి సినిమాకు రావాల్సిన సక్సెస్ ఎందుకు రాలేదో తెలియదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ సినిమా గోదావరి. క్లాస్ సినిమాలు తీయడంలో దిట్ట మన శేఖర్ కమలా గారు. ఈ సినిమాలో విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, క్యారెక్టరైజెస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా రాసుకున్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టిన మూవీ గోదావరి. ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ మ్యూజిక్. సరైన టైంలో రిలీజ్ అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. పోకిరి సినిమా ఎఫెక్ట్ వల్ల అనుకున్నంత రీతిలో సినిమా ఆడలేదు.